విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం పుబ్బ, పూర్వ ఫల్గుని ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఆనందము, అవకాశాలు, జాగ్రత్త కలిసి వచ్చేటువంటి కాలం. జీవితంలో కొంత రిలాక్స్ ఫీలింగ్ ఉంటూనే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మీరు మీ టాలెంట్ను చూపించే అవకాశం వస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది. కానీ కొన్నిసార్లు పనిలో అలసత్వం వలన అవకాశాలు మిస్ అయ్యే ప్రభావం ఉంది. వ్యాపారస్తులకు ఇది ఆకర్షణీయమైన కాలం. కొత్త క్లయింట్స్, కొత్త ఐడియాలు వస్తాయి. కానీ భాగస్వామ్యాల్లో పూర్తి క్లారిటీ ఉండాలి. ఆర్థికంగా డబ్బు వస్తుంది, కానీ ఖర్చులు కూడా అదే రేంజ్లో పెరుగుతాయి. ముఖ్యంగా విలాస వస్తువులు, వినోదం, ప్రయాణాలపైన ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. జీవితం మీద పాజిటివ్ ఫీలింగ్ పెరుగుతుంది. వినోదం కోసం ఎక్కువ టైం వృధా చేస్తారు. ఆరోగ్యం పైన నిర్లక్ష్యం పెరుగుతుంది. ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కొత్త సంబంధాలు మొదలయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల్లో పెద్దగా స్పందించకుండా ఉండాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఎక్కువ బయట తిరగడం, ఫుడ్ హ్యాబిట్స్ వలన చిన్న సమస్యలు రావచ్చు. క్రియేటివ్ స్టడీస్, మీడియా, ఆర్ట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం, కానీ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి బుబ్బ నక్షత్రం వాళ్ళు మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం, పేదలకు తీపి పదార్థాలు ఇవ్వడం, వస్త్రాలు దానం చేయడం చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపించండి. చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.